గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్ నిజాలు. నా పేరు లుంబిని. సెంటర్లో క్యాబినెట్ రీషఫ్లింగ్ గురించి చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా ఒక జనరేషనల్ ట్రాన్సిషన్ అనేది జరగబోతుంది. విమెన్కి అలాగే యూత్కి ఇప్పుడు ఎక్కువగా మినిస్ట్రీస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఈ గవర్నెన్స్ గురించైనా ఈ రీషఫ్లింగ్ లేదంటే 2029 సెంటర్లో జరగబోయే ఎలక్షన్స్ గురించా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటెల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్. హలో సార్, నమస్తే. రైట్ సార్, సో కొత్త ఫేసెస్, కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అండ్ ఫస్ట్ ఎవర్ యంగెస్ట్ ఎవర్ అని చెప్పొచ్చు, నితిన్ నబీన్ గారిని అపాయింట్ చేశారు యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ. అండ్ ఆల్సో ఇప్పుడు కనిపిస్తున్న పేర్లు కూడా కొత్త వినిపిస్తున్నాయి. లైక్ స్మృతి ఇరానీ గారు మళ్ళీ పిక్చర్లోకి వచ్చారు. అండ్ అలాగే కంగనా రనౌత్ పేరు వినిపిస్తుంది, రామ్ మాధవ్ గారి పేరు. సో ఇవన్నీ మ్యూర్ స్పెక్యులేషన్ మాత్రమే, అంటే ఎంతవరకు నిజాలు ఉన్నాయి? నితిన్ నబీన్ గారి టీం అయితే అనౌన్స్ చేసేసారు. దాంట్లో కంగనా రనౌత్ అయితే లేరు, కానీ మార్పులు ఉన్నాయి చాలా మటుకు. అండ్ యావరేజ్ ఏజ్ యాక్చువల్లీ పెరిగింది. దీనికన్నా బీజేపీ పొలిటికల్ సెటప్లో, అంటే వాళ్ళ పార్టీ సెటప్లో జనరల్ సెక్రటరీస్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, స్టేట్ ప్రభారీలు కానీ అన్నీ చూస్తే యావరేజ్ ఏజ్ ఒక 56 నుంచి 58 నడిమిట్లో ఉండేది. ఇప్పుడు అది పెరిగి 61 నుంచి 64 వెళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూత్, ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పీరియన్స్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు యూత్ మీద ఒకటే వెళ్తే దెన్ యూ విల్ ఫాల్ ఫ్లాట్. అది దీనికన్నా ముందు కూడా జరిగింది. బీజేపీలో అన్లైక్ కాంగ్రెస్ ఒక ఫ్యామిలీ పార్టీ. ఇది చాలా మటుకు మన దేశాల్లో చాలా ఫ్యామిలీ పార్టీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీ పార్టీలో ఫ్యామిలీ హెడ్ డిసైడ్ చేస్తారు ఎవరిని పంపారు. రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక వాద్రా కానీ, సోనియా గాంధీ డిసైడ్ చేస్తారు. ఎవరు పార్టీ ప్రెసిడెంట్ కావాలి వాళ్ళే అవుతారు, ఎవరిని జనరల్ సెక్రటరీ చేయాలి వాళ్ళే అవుతారు. వాళ్ళ దాంట్లో ఇన్ని సంవత్సరాలు నేను పనిచేసి వచ్చాను అని ఒక క్వాలిఫికేషన్ ఉండదు. రెండవది మీ కాంపిటెన్స్ ప్రూవ్ చేయడం, అది కూడా ఉండదు వాళ్ళ దాంట్లో. మీరు 100 ఎలక్షన్లు ఓడిపోయిన రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు కూడా లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్నారు. ఇంకా ఏ పార్టీలో ఉంటే, ఏ క్రికెట్ టీంలో ఉంటే కూడా తీసేస్తారు క్యాప్టెన్ని, కానీ ఆయన ఇంకా ఉన్నారు ఫ్లాప్ షో చేసిన తర్వాత కూడా. కానీ ఈ బీజేపీ అట్లాంటి కాదు. మీరు కమ్యూనిస్ట్లో కూడా కనిపిస్తుంది ఇది. యాక్చువల్లీ ఇదే యాటిట్యూడ్. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఇప్పుడు లేరు అనుకోండి, వాళ్ళని మ్యూజియంలో పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. సో బీజేపీలో ఇప్పుడు నితిన్ నబీన్ గారు వచ్చినప్పుడు ఎస్ ఈజ్ ద యంగెస్ట్ బీజేపీ ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు. చాలా సంవత్సరాల నుంచి తర్వాత ఇంత యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళు. కానీ బీజేపీలో మీరు జనరేషన్ లీడర్షిప్ చూసుకుంటూ వస్తే జానా కృష్ణమూర్తి కానివ్వండి, బంగారు లక్ష్మణ్ కానివ్వండి, వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, ఇట్లాంటి చాలామంది, ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి, దెన్ వీ హ్యాడ్ రాజ్నాథ్ సింగ్. సో బీజేపీలో స్టడీగా ప్రెసిడెంట్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తుంటారు. దాని తర్వాత జేపీ నడ్డా గారు లాస్ట్ టైం, దెన్ నౌ నితిన్ నబీన్. సో వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి కావాల్సిన ఒక టీంని తెచ్చుకుంటారు తోడు. ఇప్పుడు మీరు ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్ నాకు ఇప్పుడు గుర్తులేదు ఎవరున్నా, కానీ రోహిత్ శర్మ అనుకోండి, ముందు పాత టీంలో ఉన్నట్లని. ఆయనకు కావాల్సిన టీం మెంబర్స్ పెట్టకుండా ఎవరైనా పంపించేస్తే, ఏదో స్టేట్లో ఉన్న ప్లేయర్స్ని పంపించి వీళ్ళతో మీరు ఆడుకోండి అంటే కాదు. హీ హ్యాస్ టు వర్క్ విత్ ద టీమ్ అన్నమాట. సో నితిన్ నబీన్ గారికి ఆ టీమ్ సెలెక్షన్లో కూడా కొంతమందికి ఆయన ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది తీసుకున్నారు, ఎందుకంటే ఐ హియర్ వర్క్ దేర్ అన్నమాట. అది కాకుండా ఉత్తరప్రదేశ్ చాలా క్రూషియల్ ఎలక్షన్ అక్కడ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ 2027లో. దెన్ అఫ్కోర్స్ గుజరాత్, అక్కడ కూడా ఎలక్షన్ రాబోతుంది. వెస్ట్ బెంగాల్లో జరిగింది ఎలక్షన్, ఆల్రెడీ కన్సాలిడేషన్ ఫేస్లో ఉన్నారు అక్కడ బీజేపీ. ఇదన్నీ చూసుకుంటే బీజేపీ వైపు నుంచి ఇప్పుడు తీసుకొచ్చిన ఈ మార్పుల్లో చాలా మటుకు టోటల్గా 65 మంది ఉన్నారు సెటప్లో కంప్లీట్ ఈ బీజేపీ పొలిటికల్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ పార్టీ అపారటస్ అన్నమాట, నేషనల్ అపారటస్. దాంట్లో మీరు కొన్ని మార్పులు చూసారు. అఫ్కోర్స్ మీరు స్మృతి ఇరానీ గురించి చెప్పారు, అమిత్ మాల్వియా గారు మూవ్ అయ్యారు. సో ఇక్కడ ఏం చూస్తున్నారంటే బేసిక్లీ గ్రాస్ రూట్ ఎక్స్పీరియన్స్. మీకు ఇది ఒక పార్టీ ఎట్లాంటి వీళ్ళది భావజాలం ఆర్ఎస్ఎస్ వైపు నుంచి వస్తుంది. సో పార్టీ ప్రెసిడెంట్ తర్వాత అన్నిటికంటే పవర్ఫుల్ పోస్ట్ అనేది ఈజ్ ద పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఓకే, బిఎల్ సంతోష్ గారు ఆయన్ని మళ్ళీ రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు యూజువలీ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నమాట. అది కాకుండా కొంతమందిని ఆర్ఎస్ఎస్ నుంచి డెప్యూట్ చేస్తారు, వాళ్ళు పార్టీలో పనిచేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. రామ్ మాధవ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. మన దగ్గర మురళీధర్ రావు గారు ఉన్నారు దానికన్నా ముందు తెలంగాణలో. సో వాళ్ళు వస్తారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనిచేస్తారు, మళ్ళీ ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు కొంతమందికి ఎక్స్టెన్షన్ ఇసుకుంటూ వెళ్ళిపోతారు. బిఎల్ సంతోష్ గారు న్యాచురల్లీ హీస్ గెటింగ్ ఎక్స్టెండెడ్,
ఒక 2029 దాకా బహుశా ఆయన ఉంటారు అక్కడ అదే పోస్ట్లో, ఎలక్షన్ ఆయన నడిచింది. ఇప్పుడు బీజేపీ సెటప్లో పొలిటికల్ సెటప్ ఒకటి, ఓకే, గవర్నమెంట్ సెటప్ ఒకటి. గవర్నమెంట్ సెటప్లో ఇప్పుడు దాకా మార్పులు ఏమి రాలేదు. బహుశా ఈ మంత్ ఎండింగ్ దాకా ఒక క్యాబినెట్ రీషఫల్ ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ నెక్స్ట్ మంత్ బ్రిక్స్ సమిట్ ఉంది, అది చాలా పెద్ద ఈవెంట్. బ్రిక్స్ సమిట్ ఉన్నప్పుడు దాని ముందే మంత్రులు మార్చుతారా అనేది కన్ఫ్యూజన్ ఉందన్న. సో బహుశా బ్రిక్స్ సమిట్ తర్వాత కూడా ఉండొచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత మోదీ గారు కొంచెం ఫ్రీ అయిపోతారు, అప్పుడు బహుశా క్యాబినెట్ రీషఫల్ ఉండొచ్చు. క్యాబినెట్లో కొంతమంది మినిస్టర్ లేరు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ అవర్ ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రాజీనామా చేశారు. సో అడిషనల్ లోడ్ ప్రహ్లాద్ జోషికి ఇచ్చారు. కురియన్ హెజ్ రిజైన్డ్, ఆయన కేరళ నుంచి ఉండే, రాజ్యసభ ఆయన ఎక్స్టెండ్ చేయలేదు. దెన్ మజిద్ ఆయన పంజాబ్ నుంచి, ఆయనది ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు. కానీ బీజేపీ కొంతమందిని కొత్తగా ఇప్పుడు పంజాబ్లో కూడా ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ 2027లో, అక్కడ బీజేపీకి పెద్ద స్టేక్ లేదు. అక్కడ మేజర్ ప్లేయర్స్ కాంగ్రెస్ అండ్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ శిరోమణి అకాలీ దళ్, వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తారు. సో బీజేపీ ఏం చేశారంటే ఒక జనరేషన్ లీడర్షిప్ షిఫ్ట్ అని చెప్తే మొత్తం జనరేషన్ లీడర్షిప్ లేదు, కంప్లీట్లీ యంగ్స్టర్స్ని తీసుకొచ్చి. ఇప్పుడు తేజస్వి సూర్య లేరు దీంట్లో, ఇప్పుడు కొత్త దాంట్లో సెటప్లో. నేను అనుకున్నాను బహుశా ఇంకో కొంతమంది యంగ్స్టర్స్ని తీసుకొస్తారంటే కాదు, దే టేకెన్ యూత్ విత్ ఎక్స్పీరియన్స్. అమిత్ మాల్వియా గురించి మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఈ కాంట్రవర్సీ మొదలైనప్పుడు కూడా చాలా మటుకు సీజేపీది, నేను ఒక రోజు పొద్దున్న చేసిన ట్వీట్కి చాలా కాంట్రవర్షియల్ అయింది అది. మోదీ గారు ఎందుకు టఫ్ యాక్షన్ తీసుకుంటలేరని అడిగినప్పుడు అమిత్ మాల్వియా మెసేజ్ మీ ఇన్ ద మార్నింగ్ సింగ్, సురేష్ ఎందుకు ఇంత అప్సెట్ అవుతున్నావు అని చెప్పేసి నేను చెప్పాను, ఇట్లా ఉంది, వీ షుడ్ రియాక్ట్ టు ఇట్ అని. బహుశా అది పనిష్మెంట్ అని చూడలేము అమిత్ మాల్వియా. ఐ థింక్ ఇట్స్ ఆయనకి ప్రమోషన్ కూడా రావచ్చు, బహుశా క్యాబినెట్లో తీసుకోవచ్చు. అండ్ ఈ వాజ్ వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జ్, అంటే అడిషనల్ ఇన్ఛార్జ్. ఆయనకు సీనియర్గా ఉన్నారు చాలామంది, కానీ ఆయన కూడా ఆ టీంలో ఉన్నారనమాట వెస్ట్ బెంగాల్. సో వాళ్ళు వెస్ట్ బెంగాల్ గెలిచారు కదా. సో ఆయన కానీ 11 సంవత్సరాలు కూడా ఇస్ టూ లాంగ్. కొత్త ఎవరినైనా తీసుకురావాల్సి కొత్త. సో మస్కీ హెస్ కమ్ నౌ, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారనమాట. ఆయన కూడా ఈ దీపక్ మస్కీ, ఆయనకి ఈ వాజ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అండ్ ఫస్ట్ జనరేషన్ లీడర్, నంబర్ క్రంచర్ అంటారు. ఆయన కాలం మటుకు నంబర్స్ తీసుకొని ఆడుకుంటారు, మన ఆల్మోస్ట్ లైక్ ప్రశాంత్ కిషోర్ లాగానే అనమాట. సో ఇది టీమ్ ఫర్ 2029. ఓకే, అండ్ దిస్ ఆల్సో టీమ్ ఫర్ యూపీ ఎలక్షన్స్, గుజరాత్ ఎలక్షన్స్ అండ్ పంజాబ్ ఎలక్షన్స్. హిమాచల్ ప్రదేశ్ కూడా ఉంది ఎలక్షన్స్ 2027లో. అదొక సెమీఫైనల్ లాగా ఉంటుంది, దాంట్లో స్పెషలీ యూపీ. సో మనం యూజువలీ బీజేపీ లీడర్షిప్ చూసినవి ఏమవుతుందంటే, పార్టీని ఒక్కొక్కసారి తొలగించిన తర్వాత వీళ్ళు ఎక్కువ మాట్లాడరు. కొంతమంది మిగతా పార్టీల్లో, మీరు కాంగ్రెస్ లాంటి అట్లాంటి పార్టీలో ఏదో బయటికి వెళ్ళేదో మాట్లాడతారు, స్టేట్మెంట్లు ఇస్తారు, కొంతమంది రాజీనామా చేస్తారు. ఇది అట్లేం లేదు ఇక్కడ. సో దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ హియర్. దే గో ఇన్ సి స్మృతి ఇరానీ, ఆమె ఫస్ట్ టైం ఎలక్షన్ గెలిచి రాహుల్ గాంధీని ఓడించారు. సెకండ్ టైం షీ లాస్ట్, మనకు తెలిసింది అది. సో ఫస్ట్ టైం ఓడిపోయింది, మళ్ళీ గెలిచింది, మళ్ళీ ఓడిపోయింది. ఓడిపోయిన ఏం చేస్తుంది ఆమె, షీ వెంట్ బ్యాక్ టు హర్ సీరియల్స్, యాక్టింగ్ మొదలుపెట్టింది. ఆమెని ఇంటర్వ్యూస్కి లాస్ట్ ఇయర్ ఐ థింక్ 2025లో జూన్లో అక్కడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది ఆమె ఎన్డీటీవీకి, వెర్ షీ స్పోక్ అవర్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్, అదంతా మాట్లాడేది కాదు. కానీ ఎప్పుడో కాన్స్పిరసీ థియరీస్ ఉంటుంది. అమిత్ షా గారు వీక్ అయిపోయారా, నిన్న సభానాకు వీళ్ళు మాట్లాడుతూ అమిత్ షా వీక్ అయిపోయారు, పీయూష్ గోయల్ వచ్చేసారు ట్రెజరర్గా, అక్కడ స్మృతి ఇరానీ వచ్చేసింది. అమిత్ షా గారు వీక్ కావడం ఏం లేదు, ఎంటైర్ థింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై అమిత్ షా, పొలిటికల్ సెటప్. బట్ ఇక్కడ ఎంతమంది పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు రీషఫ్లింగ్, అది యూజువలీ బీజేపీ వర్కింగ్ మెథడాలజీయే, అంటే సెంట్రలైజ్డ్ గా ఉంటుంది పవర్ అంతా అన్నట్టుగా కూడా మాట్లాడతారు కదా. దాని సెంట్రలైజ్డ్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటారు. కేరళ నుంచి ఇద్దరు ఉన్నారు, సురేంద్రన్ అండ్ యాంటనీ. ఓకే, సో ఏకే ఆంటనీ కొడుకు, ఓకే, హీఈస్ దేర్. ఇప్పుడు అట్లా చూసినప్పుడు మనం అడగొచ్చు, మన తెలంగాణకు ఒక్కరు కూడా లేరు కదా అని చెప్పేసి. ఓకే, దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం అన్నమాట మన దగ్గర. తెలంగాణ నుంచి ఎందుకు ఎవరు లేరు? ఆంధ్ర నుంచి పురంధేశ్వరి ఉంది, రామ్ మాధవ్ గారికి ఢిల్లీ కోటాలో ఇచ్చేసారంట. సో రామ్ మాధవ్ డజంట్ గెట్ కౌంటెడ్ ఇన్ ఆంధ్ర కోటా. తమిళనాడు నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు సౌత్లో. సో మన దగ్గర ఎందుకు లేదని చెప్పి అడుగుతున్నారు అనమాట. సరే, ఈసారి బాగా రిప్రజెంటేషన్ సౌత్కి ఎక్కువ ఇచ్చారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏమవుతుందంటే ఒక ఇమేజరీ అన్నమాట, తెలంగాణకి ఎందుకు రావట్లేదు. సో ఇవాళ చాలా మటుకు పొలిటికల్ డిస్కషన్ దాని మీద నడుస్తుంది.
ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ లేదని చెప్పి ఇంకా సీరియస్గా తీసుకుంటలేరా, లేకుంటే ఎందుకంటే ఈ టీమ్ ఇస్ ఫర్ 2029 కదా. రైట్. సో ఆబ్వియస్లీ 2029 టీం ఉన్నప్పుడు న్యాచురల్లీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు మనకేం వస్తుందని చెప్పి. సో ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం 51 of 65 ఆఫీస్ బేరర్స్ ఆర్ న్యూ, అంటే 65లో 57 మంది కొత్త వాళ్ళు. ఓకే. సో ఎంతమంది ఓల్డ్, దట్స్ ఓన్లీ అబౌట్ 51 + 10 16 14 పీపుల్ ఆర్ ఓల్డ్ టీం నుంచి. ఓకే. దాని నుంచి 7 అది 5 సదర్న్ స్టేట్స్ నుంచి వచ్చారు, మనది కాకుండా, తెలంగాణ కాకుండా. సో ఎస్, దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ అంటే సౌత్ నుంచి ఉంది, కానీ సౌత్ అంత క్రూషియల్ కాదు ఇప్పుడు, ఎందుకంటే మన దగ్గర పెద్ద ఎలక్షన్ ఏం లేవు ఇప్పుడు. ఎలక్షన్ అంతా నార్త్లో ఉంది ఇప్పుడు, మెయిన్లీ యూపీ. సో అక్కడే స్మృతి ఇరానీ తీసుకొచ్చారు అండ్ షీస్ బీన్ మేడ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ వన్. యూజువలీ వైస్ ప్రెసిడెంట్స్కి ఎక్కువ రోల్ ఉండదు, రామ్ మాధవ్ లాంటి వాళ్ళు, కానీ వాళ్ళు ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ స్టేచర్ ఉంటుంది చూడండి, అది వాళ్ళు లెవరేజ్ చేసుకుంటారు. అదర్వైజ్ ఇట్స్ వెరీ ఆర్నమెంటల్. వసుంధరాజే ఆమె ఏం చేసుకుంటుంది, షీ కెనాట్ డూ ఎనీథింగ్, ఆమె పెద్ద పవర్ కూడా లేదు ఆమెకి. ఒక ఆర్నమెంటల్ పోస్ట్, మీరు పార్టీకి చాలా కష్టపడి పనిచేశారు చాలా సంవత్సరాలు, సో యూ టేక్ దిస్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్, అక్కడ కూర్చోండి. జనరల్ సెక్రటరీస్కి పవర్ ఉంటుంది, ఎస్, అండ్ కొంతమందిని ప్రభారీలు చేస్తారు, ప్రతి స్టేట్కి ఇన్ఛార్జ్గా చేస్తారు అన్నమాట. సో మన దగ్గర ఒక ప్రభారీ ఉంటారు బీజేపీది, నార్త్ నుంచి వస్తారు యూజువలీ. మన సౌత్ నుంచి కొంతమంది నార్త్గా ప్రభారీలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, లోకల్ పొలిటిక్స్ ఆడకూడదు అని చెప్పేసి దే గెట్ సంబడి డిఫరెంట్ అనమాట. సో దాని అడిబిట్లో పీయూష్ గోయల్ తీసుకొచ్చారు. పీయూష్ గోయల్ ఇస్ ద ట్రెజరర్ నా అండ్ ఆల్సో ద కామర్స్ మినిస్టర్. ఆయన చాలా డెలికేట్ నెగోసియేషన్ యుఎస్తో నడుస్తుంది, ట్రేడ్ డీల్. ఆ టైంలో ఆయన్ని క్యాబినెట్ నుంచి తొలగిస్తారంటే కాదు, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ట్రెజరర్ అనేది ఒక ఫుల్ టైం జాబ్ కాదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ పీయూష్ గోయల్ గారు వాళ్ళ ఫాదర్ కూడా ఆల్మోస్ట్ 20 years బీజేపీ ట్రెజరర్గా ఉన్నారు. ఆయన మూవ్ అవుట్ చేసిన తర్వాతనే పీయూష్ గోయల్ వచ్చారనమాట ఆ పదవిలో. అఫ్కోర్స్ ఈజ్ అ చార్టెడ్ అకౌంటెంట్, అదంతా అడ్వాంటేజ్ ఉంది యాజ్ అ ట్రెజరర్ అనమాట, మీకు తెలుసు ఎట్లా. అండ్ ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎట్లా మేనేజ్ చేయాలి, ఏం మేనేజ్ చేయాలి, ఫండ్స్ ఎక్కడి నుంచి జనరేట్ చేయాలి, ఇదన్నీ ఉంటుంది అనమాట. సో పీయూష్ గోయల్ గారు ఈజ్ అ వెటరన్ అట్ దాట్ పాయింట్. ఇప్పుడు బీజేపీ వైపు నుంచి అడిగితే నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. అమిత్ మాల్వియా గారిని మార్చారని అగైన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్, కానీ బీజేపీది ఒక వీక్ పాయింట్ ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా. ఒక టైంలో బీజేపీ సోషల్ మీడియా అనేది కాంగ్రెస్ని 2014లో ఓడించింది బీజేపీ సోషల్ మీడియాని. ఆ టైంలో ప్రశాంత్ కిషోర్ వాజ్ విత్ మోదీ గారు, వాళ్ళ టీమే మేనేజ్ చేశారు క్యాంపెయిన్ అంతా. కానీ ఎక్కడో బీజేపీకి లాస్ట్ ఒక 5 సంవత్సరాల్లో సోషల్ మీడియాలో కొంచెం వెనకకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ సీజేపీ ప్రొటెస్ట్ స్పెషల్లీ మీరు చూసుంటారు, మోదీ గారు చెప్పాల్సి వచ్చింది అందరు మినిస్టర్స్ దగ్గర, సీనియర్ లీడర్స్ దగ్గర, ఏంటి మీరందరూ ఇన్స్టాగ్రామ్ వాడండి అని చెప్పేసి. వై షుడ్ మోదీజీ టెల్ దట్ టు ఎనీబడి? ఓకే, అదొక పెద్ద క్వశ్చన్ అనమాట. వాళ్ళే చేయాలి ఉండే కదా. సో మీరు మీమ్స్ తయారు చేస్తారో, లేకుంటే క్రియేటివ్స్ తయారు చేస్తారో, షార్ట్ వీడియోస్ తయారు చేస్తారో, ఇదంతా చేయాలండే. కానీ బహుశా దే థాట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అండ్ అమిత్ మాల్వియా గారు ఇట్స్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అని చెప్పలేము మనం. ఆయన కూడా చాలా మటుకు క్రియేటివ్గా ఉంటారు. కన్వెన్షనల్ మైండ్ సెట్ కన్వెన్షనల్ మైండ్ సెట్ ఉండొచ్చు, కానీ ఈ ఇన్స్టాగ్రామ్ ఎట్లా అంటే యూ హ్యావ్ టు రియాక్ట్ వెరీ క్విక్లీ టు ఇట్. మీరు నేను రేపు పొద్దున్న చేస్తానులే అంటే కాదు, అది ఇట్ హస్ బి డన్ ఇమ్మీడియట్లీ. అండ్ అక్కడ ఎక్కువ పేషెన్స్ లేదు వాళ్ళకి. దే హ్యావ్ ఓన్లీ 10 seconds, 20 seconds, 30 seconds, దాంట్లో మెసేజ్ చెప్పేసేయాల్సిందే మీరు. అది సీజేపీ కానీ వాళ్ళ సపోర్టర్స్ బాగా వాడుకున్నారు. ఇవాళనే ఐ వాజ్ మీటింగ్ వన్ సీనియర్ మీడియా గై జెంటిల్మెన్ అండ్ హీ వాజ్ టెలింగ్, ఆయన చెప్తున్నారు నా దగ్గర, సురేష్ గారు బిలీవ్ చేయరు, నా కూతురు కూడా ఈ అజిటేషన్ మొదలైనప్పుడు సీజేపీ అని ఇంట్లో మాట్లాడుతుండే. బికాజ్ వాళ్ళ సోషల్ మీడియా కంప్లీట్గా స్వాంప్ అయిపోయింది. మీరు ఏది యూజ్ ఓపెన్ చేసినా అక్కడ అదే వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకున్నారు, డబ్బులు పెట్టారు, మెటా దగ్గర కోట్లు ఐ థింక్ ఆల్మోస్ట్ 100 crores ఖర్చు పెట్టా అంటున్నారు పబ్లిసిటీ కోసం. అదే మనిషి ఇప్పుడు అంటున్నారు, ఆయన అంటున్నారు, కానీ 2-3 వారాల తర్వాత మా కూతురు ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ ప్రెడిక్టింగ్. ఎందుకంటే ఆ టైంలో ఇంత పబ్లిసిటీ జనరేట్ చేయడంలో స్వాంప్ చేసేసారు లిటరలీ. ఓకే, కానీ ఏ రోజు అజిటేషన్ అయిపోయిందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేసారు, ఆ రోజు నుంచి స్లైడ్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. వాళ్ళు పబ్లిసిటీలో సో దాని కొత్త పాయింట్స్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేయడము, ఓకే, పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇదంతా చేస్తున్నారు. బేసిక్లీ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరూ. సో బీజేపీ వైపు నుంచి ఇప్పుడు ఈ తీసుకొచ్చిన మార్పుల్లో ఒకటి మనం ఏం చూడాల్సిందంటే, ఒక్క డ్రాస్టిక్ అని చెప్పొచ్చు, డ్రాస్టిక్ ఓవరాల్ అమిత్ షా గారు ఉన్నప్పటి నుంచి వచ్చిన దాని తర్వాత ఉన్న
ఆయన ఓన్ టీం తెచ్చుకున్నారు. అమిత్ షా గారు కూడా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ టైంలో. ఓకే. సో యావరేజ్ ఏజ్ మీరు చూస్తే ఆఫ్ దట్ 65 ఆఫీస్ బేరర్స్లో 51 మంది అరౌండ్ 50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. 51లో వైల్ అరౌండ్ 50 ఇయర్స్ అండ్ మోర్ ఉన్నారు వాళ్ళు. 20 మంది ఏమో బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 56 అండ్ 59 ఉన్నారనమాట. మిగతా వాళ్ళు బిలో అబౌవ్ దట్ నంబర్ 60 అన్న. సో ఇదొక ఏజ్ గ్రూప్ చాలా బాగుందండి. 61 అని చెప్పేది మనకు చాలా మటుకు ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అని వచ్చేసింది. కానీ రాహుల్ గాంధీ గారు ఆల్మోస్ట్ 58కి వచ్చేసారు, ఆయన రిటైర్మెంట్ ఏజ్కి వచ్చారు. కానీ ఈ స్టిల్ కన్సిడర్డ్ యంగ్. ఇట్స్ ఇస్ ఓకే, నో ప్రాబ్లం. కానీ మనం 2 ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చారు వీళ్ళు, మీరు దీంట్లో చూస్తే. ఒకటి తిరాజ్ సింగ్ రావత్ అని మన ఉత్తరాఖండ్ ముఖ్యం, ఇంకోరు బిప్లబ్ కుమార్ దేవ్, ఆయన పెళ్లి కూడా అయింది మొన్న. సో ఆయనకు వెడ్డింగ్ గిఫ్ట్ లాగా వీళ్ళిద్దరు ఎక్స్ చీఫ్ మినిస్టర్స్. వాళ్ళు కూడా పార్టీలు తీసుకొచ్చి దే హ్యావ్ బీన్ ఆల్సో గివెన్ జనరల్ సెక్రటరీ పొజిషన్, విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్. సంబిత్ పాత్రా హెస్ గాట్ ఎ ప్రమోషన్. ఆయన పేరు దీంట్లో డీటెయిల్గా కనిపించట్లేదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే సంబిత్ పాత్రా గారికి ఎంటైర్ నార్త్ ఈస్ట్ అప్పగించేస్తారు. ముందు మణిపూర్ ఒకటే ఉండే ఆయనకి. నా ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఈజ్ అండర్ హిమ్. సో మేబీ ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ ఆయనకి. అది కాకుండా మనం చూసిన ఈ అపాయింటీస్ వస్తున్న 23 స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీ వస్తున్నప్పుడు కూడా చాలా మటుకు కాన్సన్ట్రేషన్ ఏం చేశారంటే క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకున్నారు. అది మీరు కష్యత్ ఉండొచ్చు, మీరు బ్రాహ్మిన్స్ ఉండొచ్చు, మీరు ఓబీసీస్ ఉండొచ్చు, ఓబీసీస్లో అగైన్ కేటగిరీస్ ఉండొచ్చు, అట్లా అపాయింట్ చేశారనమాట. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ఒక లేడీని అపాయింట్ చేశారు. షీ వాజ్ నెవర్ ఇన్ పాలిటిక్స్, కానీ బీజేపీ కోసం కష్టపడి బూత్లో కూర్చున్నాం ఆమె. షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద జనరల్ సెక్రటరీ. సో అట్లాంటి చాలా మందిని తీసుకొచ్చారు వీళ్ళు. సో మోదీ గారు కూడా దీని గురించి ట్వీట్ చేస్తూ అన్నారు, న్యూలీ అపాయింటెడ్ మెంబర్స్ని అందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నారు. గ్రాస్ రూట్ ఎక్స్పీరియన్స్, ఆర్గనైజేషనల్ ఎక్స్పీరియన్స్, ఇదన్నీ ఒకటేసారి తీసుకొస్తున్నప్పుడే పార్టీ పనిచేస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడున్న దీంట్లో చాలా మటుకు మనం చూస్తే ఈ ఫార్మర్ రాజస్థాన్ పార్టీ ప్రెసిడెంట్ సతీష్ పూనియా, ఆయన ఒక జాట్. ఓకే, గజేంద్ర పటేల్ ఈ జనరల్ సెక్రటరీస్లో మాట్లాడుతున్నాను నేను. హీఈస్ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్నారు ఆయన. అదే టైంలో మధ్యప్రదేశ్ నుంచి హరీష్ ద్వివేది, ఆయన యూపీ నుంచి బ్రాహ్మిన్స్. యూపీలో చాలా క్రూషియల్, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో బీజేపీ లోక్సభ ఎలక్షన్లో చాలా పూర్గా బాగా పర్ఫామ్ చేయలేదు యూపీలో. దానికి కారణం కొన్ని చాలా ఉన్నాయి. ఒక కారణం ఏం చెప్తున్నారంటే బహుశా వాళ్ళు బ్రాహ్మిన్స్ని నెగ్లెక్ట్ చేశారు. చిన్న కమ్యూనిటీ కానీ వాళ్ళ ఓట్స్ స్ప్రెడ్ అవుట్ ఉందన్నమాట. క్యాండిడేట్ సెలెక్షన్ కూడా బాగా లేకుండే లాస్ట్ టైం. ఇప్పుడు సంజయ్ భాటియా చూడండి, హీ వాజ్ ఫ్రమ్ హర్యానా. సో పంజాబీ కమ్యూనిటీ ఆయన. వీళ్ళందరూ తీసుకొచ్చారు డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి, బ్రాహ్మిన్స్ కానీ ఈ చెప్పినట్ల జాట్లు కానీ, వీళ్ళందరినీ స్పెసిఫిక్ పంజాబీ కమ్యూనిటీ వీళ్ళు తీసుకొస్తే బీజేపీ క్రాస్ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. కానీ ఒకటి ఉంది, రామ్ మాధవ్ గారి పోస్ట్, దట్ ఈస్ వెరీ క్రూషియల్ వన్. ఎందుకంటే 13 వైస్ ప్రెసిడెంట్స్లో ఒకరు ఆయన. దాని తర్వాత మన్ప్రీత్ సింగ్ బాదల్ ఫ్రమ్ పంజాబ్, ఎందుకంటే పంజాబ్లో ఎలక్షన్ రాబోతుంది, ఇట్స్ వెరీ క్రూషియల్. పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ నుంచి, షీ వాజ్ ఆల్రెడీ దేర్ బిఫోర్ అండ్ మళ్ళీ ఆమె రిపీట్ చేశారు. భజంత్ సింగ్ పాండా ఒడిశా నుంచి, రిటైన్డ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. ఒడిశాలో ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవు, కానీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఆయన ఉంటారు అక్కడే. కానీ దానికన్నా అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను చెప్పింది స్మృతి ఇరానీ. అఫ్కోర్స్ సునీల్ బన్సల్ ఉన్నారు, హీ ఈజ్ స్టిల్ దేర్, డీప్లీ ఇన్వాల్వ్డ్ అన్న. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా ఎలక్షన్లో చాలా మటుకు ఒక టర్న్ అరౌండ్ తీసుకొచ్చిన మనిషి సునీల్ బన్సల్, అండ్ ఈజ్ అ వెరీ క్లోజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ అమిత్ షా అన్నమాట. తవాడే ఆయన కూడా ఉన్నారు, హీ ఈజ్ ఆల్సో దేర్. అండ్ ఆయన కూడా అమిత్ షా గారు రైట్ హ్యాండ్ లాగా ఉంటారనమాట. సో యూపీ ఎలక్షన్కి బహుశా వీళ్ళిద్దరిని, ఎందుకంటే బీహార్ తర్వాత యూపీ లాగా జాగ్రఫికలీ పక్కనే ఉన్నారు కదా, సో దే కెన్ హ్యాండిల్ దిస్ క్యాంపెయిన్ అని చెప్పేసి. కానీ యూపీలో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ యోగి ఆదిత్యనాథ్, ఆయన క్యాంపెయిన్ నడిపిస్తాను. బీజేపీ దీనికన్నా ముందు కూడా క్లారిఫై చేశారు. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఆన్ దట్. బట్ స్మృతి ఇరానీ ఒక కనెక్షన్ చూడండి, అదే షీ కట్స్ అక్రాస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కట్ ఆఫ్ చేస్తుంది ఆమె. యంగ్స్టర్స్కి అపీల్ చేస్తారు ఆమె, ఉమెన్ ఫోక్కి అపీల్ చేస్తారు ఆమె, ఈవెన్ అమంగ్ ద ఎల్డర్లీ ఆమెకి అపీల్ ఉంది. సీరియల్లో యాక్ట్ చేసినప్పుడు క్యోంకి కభీ సాస్ బహూతి ఇట్లాంటి ఆ ఒక కమ్యూనికేషన్ ఆస్పెక్ట్ స్మృతి ఇరానీ దగ్గర నుంచి చాలా బాగా యూపీలో వీళ్ళు వాడుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. కానీ కొన్ని మార్పులు రాబోతుంది. అఫ్కోర్స్ సోషల్ మీడియా టీంలో కూడా వాళ్ళ స్ట్రాటజీస్ మార్చాల్సి వస్తుంది, క్యాంపెయిన్ స్ట్రాటజీస్ మార్చాల్సి వస్తుంది. బహుశా ఈ కొత్త వచ్చిన వాళ్ళు కూడా దాంట్లో మార్పులు తీసుకొస్తారు. ఓకే ఓకే రైట్ సరే. అదే ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా కూడా ఇంకొంచెం యాక్టివ్ అవుతుంది, బీజేపీ సోషల్ మీడియా కూడా. అండ్ దాంట్లో నెసరీ చేంజెస్ అంటే ఇప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్న వర్క్ని పోర్ట్రే చేయాలి డెఫినెట్లీ. సో ఎలాంటి చేంజెస్ చేయాలంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ వాళ్ళు
ఫస్ట్ టర్మ్లో 2014లో మీరు చూస్తే చెప్పాను చూడండి, ప్రశాంత్ కిషోర్ వాళ్ళ టీం అప్పుడు హ్యాండిల్ చేశారు. అప్పుడు వాళ్ళు చాలా మటుకు ఫేస్బుక్లో కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ వాళ్ళు ఒక వీడియోస్లో యూట్యూబ్ లాంటి వీడియోస్ చేయడం అంత ఉండే ఆ టైంలో. మన దేశంలో ట్విట్టర్ అనేది చాలా ఎలిటిస్ట్ క్రౌడ్ ఉంటారు దాంట్లో. ఐ థింక్ దేశంలో బహుశా 2% మంది ట్విట్టర్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ యూ గట్ 54 crore పీపుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్. యంగ్స్టర్స్ అందరు అక్కడ ఉన్నారు. ఈ మారుతున్న దాంట్లో బీజేపీ వాళ్ళ వైపు నుంచి మార్పులు తీసుకురాలేదు. మీరెవరో పంపించింది కాపీ చేసి వేయడం కాదు. ఇన్స్టాగ్రామ్లో అది నడవదు అట్లా. ఇన్స్టాగ్రామ్ యూ హ్యావ్ టు క్రియేట్ క్రియేటివ్స్. దానికి ఒక టీం కావాల్సి వస్తుంది. బహుశా అది యంగ్స్టర్స్లో ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్స్ ఏదైనా కానివ్వండి, అడో ప్రీమియర్ వాడాలని లేదు, కానీ ఏదైనా ఒక క్యాన్వా కూడా వాడచ్చు. మీరు కెన్ క్రియేట్ వీడియోస్ ద వే యూ వాంట్. క్లిప్ ఛాంప్ యూజ్ చేయొచ్చు. చాలా మటుకు స్పీడ్ ఈజ్ ఎసెన్స్ అనమాట. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ రోజు అక్కడ జంతర్ మంతర్లో ఎన్ని వీడియోస్ తీశారు చూడండి వాళ్ళు, ఎన్ని మీమ్స్ తీశారు చూడండి. ఆఫ్ కోర్స్ డీప్ ఫేక్ వీడియోస్ కూడా చేశారు, కానీ దాట్ వాజ్ అబోస్ పుల్డ్ అవుట్ లేటర్. కానీ వాళ్ళ వైపు నుంచి చేసిన అగ్రెషన్ చూడండి, అదొక యంగ్ మైండ్కే వస్తుంది అనమాట. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళ లాంగ్వేజ్, మాట్లాడడం అన్న లాంగ్వేజ్ ఉంటుంది యంగ్స్టర్స్ది. అది మన ఓల్డ్ పీపుల్ మాట్లాడేలాగా కాదు. అది నాలాంటి కొంచెం కేర్ఫుల్గా మాట్లాడతారు, కానీ వాళ్ళకి దే ఆర్ వెరీ స్నాపీ. వాళ్ళ వాట్సాప్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది వాళ్ళది. ఓకే, అది కూడా వాడతారు. సో ఐ థింక్ బీజేపీ ఒక పెద్ద మార్పు అక్కడ తీసుకొస్తున్నారు. మీరే చూస్తారు, మోదీ గారు ఆయనే ఒక వీడియో చేశారు యూజింగ్ వర్టికల్ మోడ్. 3 వీడియోలు చేశారు యాక్చువల్లీ. సో అక్కడే తెలిసిపోతుంది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఈ సెడ్ ఈ టోల్డ్ బీజేపీ ఎంపీస్, బీజేపీ లీడర్ మీరందరూ ఇన్స్టాగ్రామ్లో ఉండాలని చెప్పి. ఎందుకంటే మన దగ్గర 34 కోట్ల మంది సో కాల్డ్ జెన్జీ క్రౌడ్ ఉన్నారు మన దగ్గర. సో దే ఆర్ అ బిగ్ నంబర్. అంత పెద్ద నంబర్ కాకపోతే కానీ గుడ్ నంబర్ అన్నమాట. సో వాళ్ళు ఎట్లా ఓటేస్తారు, మీరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కూడా చూస్తున్నారు, యువ సమ్మేళనాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ గారు మాట్లాడుతున్నారు యంగ్స్టర్స్ గురించి. సో అందరు తెలిసిపోయిందంటే ఈ యొక్క జనరేషన్ని మీరు బ్రెయిన్ వాష్ చేయడానికి చాలా ఈజీ. జేఎన్యూ లాంటి చోట్లనో, ఇక్కడ మన దగ్గర ఎఫ్లూనో, హెచ్సిఓలో బ్రెయిన్ వాష్ చేయడం ఈజీ. ఓకే, కానీ వాళ్ళని కరెక్ట్ దారి చూపించి ఇదే కరెక్ట్ నడుస్తుందని చెప్పడానికి, మెసేజెస్ పంపించడానికి బీజేపీ ఇన్స్టాగ్రామ్ని వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు, ఇంకా 2028 రాగానే అబౌట్ ఒక సంవత్సరం ముందే మే 2028 నుంచి ఎలక్షన్ ఫీవర్ క్యాచ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఏప్రిల్ మేలో ఎలక్షన్ నడుస్తుంది. నెక్స్ట్ ఫిబ్రవరి కూడా స్టార్ట్ కావచ్చు 2029లో. సో బీజేపీ వాళ్ళ వైపు నుంచి ప్రిపరేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది చాలా మటుకు. అది మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం. తెలంగాణలో ఇప్పుడు ఈ ఓటర్ లిస్టు జాబితాలో చాలామందిని తీసేశారు. 73 లక్షలు అంటున్నారు, మళ్ళీ ఇంకొక 60 లక్షలు అంటున్నారు. ఏం మార్పు వస్తుంది దాంతో? వెస్ట్ బెంగాల్లో జరిగినట్టు మార్పు ఇక్కడ వస్తుందా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా? లేకుంటే బీజేపీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ సెంట్రల్ లీడర్షిప్ చెప్పారు, యూ కాన్సన్ట్రేట్ ఆన్ లోకల్ ఇష్యూస్, మీరు బీఆర్ఎస్ ఎంట వాడండి, వాళ్ళని ఫస్ట్ ఫినిష్ చేయండి అని చెప్పి. సో బీజేపీ మార్పు స్ట్రాటజీ కూడా రావచ్చు. కానీ అన్నిటికంటే పెద్ద ఐ థింక్ ద మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అంటారు చూడండి, అది యూపీలో ఉంది. అది జరగాల్సింది. కానీ వీళ్ళ ఎక్స్పర్టీస్, వీళ్ళందరూ, అది తావడే గారు ఉండొచ్చు, సునీల్ బన్సల్ ఉండొచ్చు, దే ఆర్ హార్డ్ కోర్ ఎక్స్పర్ట్స్. ఎలక్షన్ అంటే బీజేపీ మిషనరీ చూడాల్సిందే. రాజీవ్ సర్దేశాయ్ ఒకసారి ఒక బుక్ రాశారు చాలా సంవత్సరాలు, ఐ థింక్ 10 years ఆల్మోస్ట్ నా, అబౌట్ బీజేపీస్ వార్ మిషనరీ. ఒక యుద్ధానికి వెళ్తున్నట్లు వెళ్తారు వాళ్ళు మొత్తం ప్రిపరేషన్తో. తో మీరు అడగవచ్చు, మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లో బాంకీపూర్లో ఎట్లా ఓడిపోయారని. అది దాని రీజన్స్ కూడా మనం అనలైజ్ చేసాం. ఒకటి, ప్రశాంత్ కిషోర్ పర్ఫార్మ్ వెరీ వెల్, దాంట్లో డౌట్ లేదు. కాంగ్రెస్కి వెళ్ళలేదు ఓటు, అంటే అక్కడ కాంగ్రెస్ పోటీ చేయలేదు, ఆర్జేడీ పోటీ చేయలేదు. ఆర్జేడీ 3rd పొజిషన్లో వచ్చారు. గవర్నమెంట్ వ్యతిరేకత ఉంటే ఆ ఓట్లు ఆర్జేడీకి వెళ్ళాలి ఉండే, కానీ కొత్తగా ఆయన వచ్చిండు, ఆయనకు ఓటేశారు. చాలా ఈయన కూడా ట్రై చేసి చూద్దాం మనం అని చెప్పేసి. అండ్ హీ వాజ్ స్పీకింగ్ దర్ లాంగ్వేజ్. అండ్ ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్, క్యాంపెయిన్ 5 నెలల ముందే మొదలుపెట్టాడు. బీజేపీ వాళ్ళు లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ కూడా మార్చేశారు. సో ఈ క్యాండిడేట్ సెలెక్షన్ అనేది యూపీలో చాలా క్రూషియల్గా ఉండబోతుంది. అండ్ యూపీని మీరు ఒక బ్యాక్గ్రౌండ్గా స్మృతి ఇరానీ వాడుకుంటారు. సార్ ఫాదర్ ఇస్ అ పంజాబీ, అమ్మగారు ఏమో బెంగాలీ, అండ్ ఈమె 2 లాంగ్వేజ్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. అండ్ బెటర్ పార్ట్ ఆఫ్ నార్దర్న్ యూపీ పంజాబీస్ ఉంటారు మన దగ్గర. పిలిభీత్ అంతా ఆ ఏరియాలో మనీకా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేసుకెళ్తారు, వరుణ్ గాంధీ కూడా ఒకసారి. సో ఆ ఏరియాస్లో పంజాబీ స్పీకింగ్ విల్ రియలీ వర్క్ అనమాట. సో బహుశా ఇంకా అఫ్కోర్స్ ఆమెకి అసిస్టెంట్స్ 2-3 ఇస్తారు వాళ్ళు, కానీ పొలిటికల్ సెటప్లో. కానీ ఇది మేజర్ క్యాంపెయిన్ స్మృతి ఇరానీ, యోగి ఆదిత్యనాథ్ కలిసి నడిపిస్తారు అక్కడ. నితిన్ నబీన్ ఎస్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఆయనకి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండొచ్చు,
కానీ అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీలో ఇట్లాంటి చాలామంది నేతలు వచ్చారు. ఇప్పుడు జానా కృష్ణమూర్తి గారు వచ్చినప్పుడు అందరు అడిగారు, ఆయన ఈజ్ వెరీ ఫ్రమ్ సౌత్ నుంచి, తమిళనాడు నుంచి, ఆయన ఏం చేయబోతున్నారని చెప్పేసి. కానీ ఆ 2 సంవత్సరాల పదవిలో ఉన్నప్పుడు చేసుకుంటారు వాళ్ళ వైపు నుంచి. దే మైట్ నాట్ బి ద సేమ్ స్టేచర్ ఎస్ అమిత్ షా కానీ ఈవెన్ జేపీ నడ్డా గారు కానీ, కానీ చేస్తారు. బీజేపీ అంటే నేను చెప్పాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇట్ ఈస్ అ వార్ మిషనరీ. వాళ్ళ దాంట్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఫీల్డ్లో పనిచేశారు, మీరు ఎట్లాంటి రిజల్ట్స్ తీసుకొచ్చారు, దానిలాగానే అప్రైజల్ లాగా చేసి వాళ్ళని ప్రమోషన్ ఇస్తారు. అది ఇప్పుడు జరిగిందన్నమాట. కానీ స్టిల్ దర్ ఇస్ లాట్ టు క్యాచ్ అప్, ఎస్పెషలీ కమ్యూనికేషన్లో. బీజేపీ వైపు కమ్యూనికేషన్ సెల్ చేంజ్ చేయలేదు, కానీ ఐటీ సెల్లో మార్పు వచ్చింది. దాని ఇప్పుడు పేరు మార్చి సోషల్ మీడియా సెల్ అని చేస్తున్నారు అనమాట. రైట్ సార్, రైట్. అండ్ ఆల్సో వెరీ క్యాల్కులేటివ్ స్టెప్స్ అయితే డెఫినెట్లీ ఇప్పుడు బీజేపీ టైం అయితే వచ్చిందంటారా? సిజేపీని వీళ్ళంత సీరియస్గా తీసుకోక్కర్లేదు. వీళ్ళకి థ్రెట్ ఉన్నది బీజేపీకి మెయిన్గా యూపీఏ. రైట్. ఒకసారి ఈ ఎలక్షన్ గెలిచారనుకోండి, 400+ సీట్స్ ఉన్న యూపీలో, హ్యూజ్ స్టేట్. ఇక్కడ బీజేపీ ఈసారి మెజారిటీ ఆర్ క్లోజ్ టు 2/3 మెజారిటీ వస్తే బీజేపీకి 2029 ఎలక్షన్ స్వీప్. ఎందుకంటే ఎప్పుడు చెప్తారు చూడండి, యూపీ ఎవరు గెలుస్తారో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఢిల్లీలో. దట్ ఈస్ ట్రూ. రూట్ ఆఫ్ ఢిల్లీ ఇస్ త్రూ యూపీ అంటారు. అది ఇప్పుడు కూడా అంతే. 80 సీట్లు ఉన్నాయి. 540 సీట్లు, 80 సీట్లు అంటే హ్యూజ్ నంబర్. కానీ మోదీ గవర్నమెంట్ కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. అంటే ఇవాళ మళ్ళీ న్యూస్ వచ్చింది, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తారు, దాంతోపాటు డీలిమిటేషన్ తీసుకొస్తా అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. సో అది వస్తే మొత్తం గేమ్ అంతా మారిపోతుంది కంప్లీట్గా. ఫర్ ఎగ్జాంపుల్, రేపు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఒక రిజర్వ్డ్ ఉమెన్స్ కాన్స్టిట్యున్సీ అంటే ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఓవైసీ ఏం చేస్తారు? మొన్నదాకా ఆయన ఫుల్ ఎఫర్ట్ ఎక్కడ పెట్టారు? వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా లేడీ క్యాండిడేట్ని పెడతారు, వాళ్ళు గెలుస్తారు, ఆమె డమ్మీగా ఉండిపోతుంది. కానీ నంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు న్యాచురలీ ఒక టెన్షన్ ఉంటుంది. 830, 840 ఎంత అయితే కానీ నంబర్ ఆఫ్ సీట్స్ మీద పోటీ. అప్పుడు యూపీ 80 నుంచి 120కి వెళ్తుంది. అన్ని స్టేట్స్ 50% ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళ సీట్ మీద. అదొక పెద్ద ఛాలెంజ్గా రాబోతుంది. ఎందుకంటే మళ్ళీ మేనేజ్ చేయడంలో మీరు ఇంత మెషినరీ మేనేజ్ చేయాలంటే మీకు అంతమంది బూత్ లెవెల్ వర్కర్స్ కావాల్సి వస్తుంది. ఎప్పుడు అమిత్ షా గారు చెప్తుంటారు, బూత్ మేనేజ్మెంట్ ఇస్ ద కీ. బూత్లో ఎంతమంది ఉన్నారు, 10 మందో 15 మందో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసుకోవాల్సి. అది చాలా ఓటర్స్ని బూత్లో తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఎస్ఐఆర్ ప్రాసెస్లో కూడా చాలా మటుకు ఫేక్ ఓటర్స్ని తీసేశారు. సో అదొక మేనేజ్ చేయడం కొంచెం ఈజీ అయిపోయింది అనమాట. ప్రతి స్టేట్లో తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు, వెస్ట్ బెంగాల్లో 1 కోటి మందిని తీసేశారు, గుజరాత్లో 2 కోట్ల మందిని తీసేశారు, 2 కోట్ల 30 లక్షలు, యూపీలో 3 కోట్ల 60 లక్షల మందిని తీసేశారు లిస్ట్ నుంచి. సో స్టేట్ స్పెసిఫిక్ కాదు ఇది. కానీ బీజేపీ వైపు నుంచి కూడా మనం చూస్తున్న మటుకు చాలా మటుకు ఈ మార్పులు తీసుకొస్తున్నారు చూడండి. అది ఎస్, ఇట్స్ అ బిగ్ చేంజ్. ఎందుకంటే రామ్ మాధవ్ కానీ, బిప్లబ్ దేవ్ కానీ, స్మృతి ఇరానీ కానీ, బీజేపీ నేషనల్ టీంలో ఎస్ దర్ ఇస్ అ థింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ అన్నమాట. సో సునీల్ బన్సల్ కానీ, వినోద్ తావడే గారు కానీ, వీళ్ళందరూ దే ఆర్ ద మోస్ట్ క్రూషియల్ పీపుల్. వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. దాంట్లో స్మృతి ఇరానీ అండ్ బిప్లబ్ దేవ్ని యాడ్ చేశారు. యాజ్ వీ డిస్కస్డ్, పీయూష్ గోయల్ విల్ బి ద ట్రెజరర్. దీపక్ మాస్కీ ఏమో ఇప్పుడు కొత్త అమిత్ మాల్వియా గారిని రీప్లేస్ చేస్తారు సోషల్ మీడియా కన్వీనర్గా. సో ఓవరాల్ చూస్తే ఎస్, కానీ మొత్తం హోల్సేల్ మార్పు వచ్చిందా అంటే లేదు. కొన్ని కండిషన్స్తో చేశారు వాళ్ళు. ఎక్స్పీరియన్స్ ప్లస్ యూత్ 2 తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం బీజేపీ ఇప్పుడు స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా మార్పులు రాబోతుంది. ఈ స్టేట్ లెవెల్లో కూడా ఇదే మార్పులు స్టేట్ లెవెల్ కనిపిస్తుంది మీకు ఇప్పుడు. ఒకసారి స్టేట్ లెవెల్ ఎలక్షన్స్, ప్రెసిడెంట్స్ అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు స్టేట్ లెవెల్లో ఆఫీస్ బేరర్స్ని సెటప్ చేస్తున్నారు. అక్కడ కూడా చాలా మటుకు మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. దే హ్యావ్ టు అప్ ద గేమ్, ఇంగ్లీష్లో అంటారు. మీ గేమ్ మార్చాల్సింది. ఎందుకంటే కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్. ఇప్పుడు ఎవ్వరు కానీ అని మొబైల్లో ఉంటారు అందరూ. దే ఆల్ ఆర్ లుకింగ్ అట్ మొబైల్స్. ఆ మెసేజెస్ అక్కడి నుంచి వెళ్తుంది. మీరు న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తే ఎవరు చూడరు. టెలివిజన్ యాడ్ ఉంటే ఎవరు దాని ముందు ఉండరు. సో యూ హ్యావ్ టు గో ఆన్ యూట్యూబ్, యూ హ్యావ్ టు గో ఆన్ ఇన్స్టాగ్రామ్, మీరు ఫేస్బుక్ అంతా. కానీ మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో విజువల్ ఇమేజరీ అనేది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. దాన్ని మాస్టర్ చేయడం అనేది ఒక ఆర్ట్ యాక్చువల్లీ. అది బీజేపీ వాళ్ళు నేర్చుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ లోకల్ లెవెల్లో నేర్చుకోవాలి. ఓకే, అది మీరు తెలుగులో ప్రొడ్యూస్ చేస్తారా, కన్నడలో ప్రొడ్యూస్ చేస్తారా, లేకుంటే తమిళ్లో చేస్తారా, ఏదైనా చేయండి, కానీ ఆ లోకల్ లెవెల్లో మీకు చేయాల్సి వస్తుంది. మీరు కాదు మేము ఢిల్లీ నుంచి పంపించిన క్రియేటివ్ యూస్ చేస్తామంటే అది పనికి రాదు. లోకల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చూద్దాం తెలంగాణలో కూడా ఏం చేస్తారనేది. ఎందుకంటే ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ఇప్పుడున్న ఈ కమిటీలో వెళ్ళలేదంటే అది కొంచెం, ఎందుకంటే
ఆల్మోస్ట్ 65 మంది ఆఫీస్ బేరర్స్లో ఒక్కరైనా తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేరు. దట్ ఇస్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్. బట్ ఐ థింక్ కొంతమంది అన్నారు తర్వాత చూద్దాంలే ఏమైనా వస్తుంది, మార్పులు వస్తుందేమో అని. కానీ మేబీ నితిన్ నబీన్ కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు థాట్ అబౌట్ ఇట్. కానీ ఎవరు లేరు కదా ఇప్పుడు, అంత అవసరం లేదు తెలంగాణ నుంచి అనుకుంటారు. కానీ కేరళ నుంచి ఇద్దరు తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఒకరినైనా తీసుకోవాలి. బట్ ఇట్స్ అ డిసప్పాయింటింగ్ థింగ్. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అది బీజేపీ తెలంగాణ వాళ్ళు కూడా ప్రూవ్ చేయాలన్నమాట. దట్ వీఆర్ ఇంపార్టెంట్, వీ కెన్ డూ థింగ్స్ అని ప్రూవ్ చేస్తే బహుశా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ రీషఫుల్ అక్కడ కూడా కొంతమందిని తీసుకుంటారు వాళ్ళు. ఓకే ఓకే. బట్ సార్ నిజంగా ఇది గవర్నెన్స్ పరంగా చూస్తుంటే అంత ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం అంటారా? ఎందుకంటే పాలసీ మేకింగ్ విషయంలో కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్గా ఇన్స్టెబిలిటీ అనేది వస్తుంది కదా. గవర్నమెంట్ వైపు మార్పులు వస్తుంది, కానీ మీరు ఒక ఫైనాన్స్ మినిస్టర్ని ఎవ్రీ 2 years చేంజ్ చేస్తే స్టెబిలిటీ ఉండదు. మీరు ఒక కామర్స్ మినిస్టర్ని 3 సంవత్సరాలు మార్చితే స్టెబిలిటీ ఉండదు. మోదీ గారికి ఆయన టీం మీద కాన్ఫిడెన్స్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. దే ఆర్ ఆల్ డెలివరింగ్ ఇట్. అట్లీస్ట్ ద క్రూషియల్ మినిస్ట్రీస్ ఆర్ ఆల్ వర్కింగ్. అది నిర్మలా సీతారామన్ గారు ఉండొచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు ఉండొచ్చు, ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఉండొచ్చు, ఓకే, పీయూష్ గోయల్ గారు కామర్స్ మినిస్టర్గా ఉండొచ్చు. చాలా డిపార్ట్మెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఫుల్ ఫ్లెజ్. ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే టఫ్ ఐ థింక్ అక్కడే ఒక 3 మినిస్టర్స్ కొత్తగా తీసుకురావాల్సి వస్తుంది. అశ్విని వైష్ణవ్ గారి డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సపరేట్, అదే దట్ ఈస్ దూరదర్శన్ అండ్ ఆల్ ద అదర్ బాడీస్, ఓకే, కమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ అదొకటి. దెన్ థర్డ్ ఈజ్ రైల్వేస్. ఇది ఫుల్ ఫ్లెజ్ జాబ్. 3 మినిస్ట్రీలు ఒక మినిస్టర్ చూసుకుంటున్నారు. ఐ థింక్ దాట్ హ్యాస్ బి స్ప్లిట్. బహుశా ఆయన ఈ కెన్ ఐదర్ టేక్ కేర్ ఆఫ్ రైల్వేస్ బెస్ట్ ఆయనకి పోర్ట్ఫోలియో, ఆయన బికాజ్ ఈజ్ అన్ ఐఐటి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అశ్విని వైష్ణవ్ గారు అది చూసుకుంటే బాగుంటుంది. అక్కడ ఒక 3 తీసుకొస్తారు. సో ఇది ఐదర్ ఈ 2 వారాల్లో జరగాలి, లేకుంటే బ్రిక్స్ సమ్మిట్ తర్వాత క్యాబినెట్లో కొన్ని మార్పులు రావు. కానీ అక్కడ కూడా ఐ డోంట్ థింక్ మేజర్ మార్పులు రావు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ డెప్యుటేషన్స్ అయితే ఆల్రెడీ అయిపోయింది. పార్టీకి పంపించాల్సిన పార్టీలో ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో కొత్తగా మీరు ఎవరిని మినిస్ట్రీలో తీసుకున్నప్పుడు కూడా మీరు ఉన్న వాళ్ళని ఎక్కడికి పంపిస్తారు? యూ హ్యావ్ టు సెండ్ దమ్ టు స్టేట్స్ విచ్ ఆర్ గాట్ ఎలక్షన్స్ కమింగ్ అప్. అక్కడ యూపీ ఉందన్నమాట, హిమాచల్ ప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, పంజాబ్ ఉంది. సో ఇట్లాంటి స్టేట్స్కి మీరు ఎక్కడి నుంచి ఎవరైనా సీనియర్ లీడర్స్ని పంపిస్తారా? బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. మోదీ గారు ఆయన టీం మార్చారు, అక్కడెక్కడ కొంచెం కాస్మెటిక్ చేంజెస్ చేస్తారండి. రైట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.